సూర్యోదయ రాష్ట్రంలో ఐటీ రంగం పరుగులు పెడుతోంది. రాష్ట్ర విభజన జరిగిన 5 ఏళ్లలోనే దాదాపు 35,000 మందికి ఐటీ రంగం ఉపాధి కల్పించింది. స్వల్ప వ్యవధిలో నవ్యాంధ్ర సాధించిన పురోగతిని చాటి చెప్పేందుకు ఏపీ ఎన్ఆర్టీ, ఐటీ ఏపీ సంస్థలు సంయుక్తంగా సంబరం నిర్వహించాయి. విజయవాడ కానూరులోని సిద్ధార్థ కళాశాల ప్రాంగణం ఐటీ స్టాళ్లతో కలకలలాడింది. అంబరాన్ని తాకేలా నిర్వహించిన ఐటీ సంబరాల్లో విద్యార్థులు, ఐటీ నిపుణులు పాల్గొన్నారు. ఐటీ రంగంలో రాష్ట్రం ఏ స్థాయిలో పరిగెడుతుందో చాటి చెప్పేందుకు ఏపీ ఎన్ఆర్టీ, ఐటీ ఏపీ కలిసి ఐటీ ఫెస్ట్ నిర్వహించాయి. భారీ స్థాయిలో నిర్వహించిన ఐటీ ఫెస్ట్ 2019లో 98 ఐటీ సంస్థలు తమ స్టాళ్లు ఏర్పాటు చేశాయి. అమరావతి వేదికగా ఐటీ రంగంలో శిక్షణ ఇచ్చే కంపెనీలు ఈ ఫెస్ట్ లో పాల్గొన్నాయి. రాష్ట్రంలో ఐటీ రంగంపై విద్యార్థులకు అవగాహన కల్పించాయి. చాలా మంది పిల్లలకి అసలు అమరావతిలో ఐటీ సెక్టర్ అనేది డెవలప్ అయిందనేదే సరిగ్గా నమ్మకం లేదు. ఈ రోజు ఇక్కడ 65 కంపెనీలు స్టాళ్లు పెట్టినాయి. చిన్న కంపెనీ నుంచి వరల్డ్ క్లాస్ కంపెనీల దాకా పెట్టినాయి అన్ని. వీళ్ళందరూ యాక్చువల్గా అమరావతిలో పనిచేస్తున్నాళ్ళు. దీంతోపాటు ఒక 35 ఐటీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు పెట్టాము. అమరావతిలో ఐటీ ఫెసిలిటీస్ ఎంత బాగున్నాయో చూపించడానికి వాళ్ళ చేత కూడా పెట్టించాము. ముందు 2 గంటలు ఇంటరాక్టివ్ సెషన్స్ పెట్టాము. ఇక్కడికి ఆల్మోస్ట్ 15,000 మంది పిల్లల్లాగా వచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ. ఆ కంపెనీలో ఉద్యోగాలు రావాలంటే ఏం చేయాలి, ఆ పక్కన ఏ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకుంటే సరిపోతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. దక్షిణాదిలో హైదరాబాద్, చెన్నై, బెంగళూరే ఇప్పటి వరకు ఐటీ కంపెనీలకు చిరునామాగా ఉన్నాయి. ఇంజనీరింగ్ పూర్తి చేసిన ప్రతి విద్యార్థి చూపు ఆ 3 నగరాల వైపే ఉండేది. అయితే అమరావతిలోనూ ఐటీ రంగం ఉందని, ఇక్కడ ఉపాధి అవకాశాలు పొందవచ్చని వివరించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ స్టాళ్లు ఐటీ ముచ్చట్లకు వినోదం జోడించారు. సినీ తారలతో విద్యార్థులను హుషారెత్తించారు. RX100 ఫేమ్ పాయల్ రాజ్పూత్, బెల్లంకొండ శ్రీనివాస్, దర్శకుడు తేజ సందడి చేశారు. ధూమ్ధామ్గా సాగిన ఐటీ ఫెస్ట్, ఉషోదయ రాష్ట్రంలో విస్తరిస్తున్న ఐటీ సంస్థలు కల్పిస్తున్న అవకాశాలను యువతకు వివరించింది. స్వరాష్ట్రంలోనే ఐటీ నిపుణులుగా మారొచ్చనే భరోసా కల్పించింది.